వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? ప్రిసిషన్ ఆంకాలజీ థెరపీతో క్యాన్సర్ ని ఎలా నయం చేయొచ్చు? క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడం ఎలా? క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మనతో మాట్లాడేందుకు యశోద హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి వంశీ కృష్ణారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, అంటే ఈ ప్రిసిషన్ ఆంకాలజీ థెరపీ అని ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. అసలు ఇదంటే ఏంటి? సో క్యాన్సర్ థెరపీలో మనకు ప్రిసిషన్ అంటే గురిపెట్టి చంపడం. సో చాలా వరకు మనం చూసే ఇప్పుడు ట్రీట్మెంట్స్ ముందు నుంచి వాడేది కీమోథెరపీ అనేది ఎక్కువగా వాడతాం. సో ఇది మనము కీమోథెరపీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు నార్మల్గా ఇచ్చే కీమోథెరపీ మందుతో మనకు నార్మల్ సెల్స్కి కూడా కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. సో మనం ఇచ్చేది కీమోథెరపీ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి. సో దీంట్లో బైస్టాండర్ ఎఫెక్ట్ అంటాం. అంటే మనం ఇచ్చే మందుతో మనకు నార్మల్ సెల్స్కి తాకడంతో మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఏదో జుట్టుపోవడం కానీ, వికారము, తెలకణాలు తగ్గడం, ఇవన్నీ మనకు నార్మల్ సెల్స్కి తాకడంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్. సో ఈ ప్రిసిషన్ ఆంకాలజీ అనేది మనం వాడబట్టి 10 years అవుతుంది, కానీ మనం కొత్తగా ఇంకా టెస్ట్స్ ఎక్కువగా వాడడంతో, మందులు మనకు అందుబాటులో రావడంతో ఈ రకమైన థెరపీని మనం ఎక్కువ క్యాన్సర్స్లో ఉపయోగించడం జరుగుతుంది. ప్రిసిషన్ అంటే మనకు మిజైల్ లాగా. సో మనం క్యాన్సర్ ఎక్కడుందో చూసుకొని దాన్ని వెళ్ళి చూటిగా గురి చూసుకొని చంపడం. సో దాంతో మనకేంటంటే నార్మల్ సెల్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఉట్టి క్యాన్సర్ సెల్స్ చంపుతాం కాబట్టి మనకు రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అదేవిధంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రిసిషన్ ఆంకాలజీ అనేది మనము ఏ క్యాన్సర్లో ఎలా వాడాలి ఏంటి అనేది మనం దాని గురించి చర్చిస్తున్నాం. ఓకే డాక్టర్, అంటే ఈ ప్రిసిషన్ థెరపీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది డాక్టర్? సో ప్రిసిషన్ ఆంకాలజీ అనేది మనము ఉన్న క్యాన్సర్లో దానికి తగ్గట్టు థెరపీ చూస్ చేయడం. సో ఎలాగైతే ఇప్పుడు మనము ఇచ్చే ప్రతి క్యాన్సర్కి ఒకటి ట్రీట్మెంట్ ఉండదు. సో క్యాన్సర్ తగ్గట్టు, దాని స్టేజ్ తగ్గట్టు, దానికి మనకు పర్సన్ తగ్గట్టు, దాంట్లో ఉన్న జెనెటిక్ చేంజెస్ తగ్గట్టు మనం ట్రీట్మెంట్ డిజైన్ చేయాలి. సో క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది సార్ అందరికీ పేషెంట్స్ కంపేర్ చేస్తారు యూజువల్గా. సార్ మా వాళ్ళకి వచ్చింది ఇదే ట్రీట్మెంట్ అందరికీ ఇస్తారంటే అలా కాదు. సో మనకు ప్రతి క్యాన్సర్కి ఏజ్ బట్టి, దాంట్లో ఉన్న రకం బట్టి మనం థెరపీ చేంజ్ చేస్తూ ఉంటాం. దీన్ని ప్రిసిషన్ థెరపీ అంటాం. ఎలాగైతే అంటే టైలర్ మేడ్ అప్రోచ్ అంటాం. అంటే ఒకటే షర్ట్ అందరికీ రాదు. సో ఇండివిజువల్ మెజర్మెంట్స్ ప్రకారం చేయడం అనేది మనం నార్మల్గా డైలీ యూసేజ్లో చూసేది. సో అలానే మనం క్యాన్సర్ చికిత్సకు వస్తే కూడా అలానే మనం వాడడం అనేది కొత్తగా జరుగుతుంది. అంటే మనము ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ని ప్రిసిషన్ ఆంకాలజీ అంటాం. అంటే క్యాన్సర్లో ఉన్న ఆ జెనెటిక్ చేంజెస్ని గుర్తించి ఏ జీన్ అయితే చెడిపోయిందో దానికి తగ్గట్టు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ గుర్తించి అందుబాటులో ఉంటే అది ఇవ్వడంని ప్రిసిషన్ ఆంకాలజీ అంటాం. ఓకే డాక్టర్, అంటే ఈ ప్రిసిషన్ ఆంకాలజీ థెరపీ ఏదైతే ఉందో దీనివల్ల లాభాలు ఎలా ఉంటాయి? అంటే క్యాన్సర్ని తగ్గించడంలో ఇది ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు అంటారు? సో ప్రిసిషన్ ఆంకాలజీ ఇచ్చినప్పుడు దాంట్లో మెయిన్ సూక్తం ఏంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ని కరెక్ట్ పేషెంట్కి కరెక్ట్ టైంలో అందించడం. సో ఇందులో కరెక్ట్గా 3 పద్ధతులు కరెక్ట్గా వెళ్ళాల్సిందే. సో దీంతో లాభాలు ఏంటి అని అంటే నేను చెప్పాను కదా, మనకు నార్మల్గా ఇచ్చే ట్రీట్మెంట్ కంటే దీంతో మనకు ఎగ్జాక్ట్గా గురి చూసి కొడతాం కాబట్టి రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అండ్ అదే విషయంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్, మనకు నార్మల్ సెల్స్కి తాకడం జరగదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో పేషెంట్స్ కావాల్సింది ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగాలి, నయం అవ్వాలా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ఇవన్నీ మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా వాడచ్చు. ఓకే డాక్టర్, అంటే ఈ థెరపీ ద్వారా మనం క్యాన్సర్ని ముందుగానే గుర్తించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రిసిషన్ ఆంకాలజీలో మెయిన్ ఏంటంటే మనం గుర్తించాల్సింది క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది మొదలు తెలియాలి. సో క్యాన్సర్ వచ్చేది మన నార్మల్ సెల్స్లో జీన్స్ అనేవి ఉంటాయి. ఆ జీన్లో జరిగే డ్యామేజెస్, మ్యూటేషన్స్ అంటాం. దేనివల్ల మ్యూటేషన్ జరగవచ్చు, స్వయంగా జరగవచ్చు, లేదా మనకు కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజ్ ఏజెంట్స్ లైక్ టొబాకో కానీ, కొన్ని రసాయనాలు కానీ ఇవి తాకినప్పుడు మన సెల్ లోపల జీన్ చెడిపోతుంది. ఈ చెడిపోయిన జీన్ సెల్ని, నార్మల్ సెల్ని క్యాన్సర్ సెల్లా మారుస్తుంది. సో అంతా స్టార్ట్ అయింది ఇక్కడ ఒక చిన్న జీన్లో మ్యూటేషన్ వల్ల. సో ఈ జీన్ మ్యూటేషన్ని గుర్తించడం అనేది మనకు ఇంపార్టెంట్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీలో. ఇది ఎక్కడ ఉందనేది మనకు తెలియడం అనేది మనం టెస్ట్ ద్వారా గుర్తిస్తాం. సో మీరు అడిగిన ప్రశ్న ముందే గుర్తించవచ్చా అని అంటే జెనెటిక్ రిస్క్ అసెస్మెంట్ అనేది ఇప్పుడు చేస్తున్నాం. సో ఇప్పటివరకు ట్రీట్మెంట్ చేయడం ఒకటే మనకు ఇంపార్టెంట్గా ఉండేది. ఇప్పుడు చేసేది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ పేషెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ రిస్క్ అసెస్మెంట్, ఇంకా వేరే క్యాన్సర్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఫ్యామిలీలో ఎవరికన్నా ఇంకా రిస్క్ ఛాన్సెస్ ఉందా, వీళ్ళకి ఇంకేమన్నా క్యాన్సర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా గుర్తించడానికి ప్రస్తుతానికి మనకు జెనెటిక్ కౌన్సిలింగ్తో పాటు
ఈ జెనెటిక్ రిస్క్ అసెస్మెంట్ అనేది కూడా చేస్తున్నాం. సో మెయిన్ ప్రెసిషన్ ఆంకాలజీలో ట్రీట్మెంట్లో జెనెటిక్ టెస్టింగ్ అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి, చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, సో దాని ఏ రకమైన క్యాన్సర్కి ఇది మీరు యూజ్ చేయడం జరుగుతుంది ఈ థెరపీని? సో ప్రిసిషన్ క్యాన్సర్ అనేది మనం కొత్తగా వాడుతున్న పదం మాత్రమే. అంటే చాలా వరకు కొన్ని క్యాన్సర్స్లో మేము వాడబట్టి అరౌండ్ 10 years నుంచి వాడుతున్నాం. ఒక రకమైన ప్రాబ్లం కొంచెం మనకు లంగ్ క్యాన్సర్ అనేది ఉంటుంది. లంగ్ క్యాన్సర్లో ఆల్మోస్ట్ మేము చూసేది 30 to 40% మందికి మాకు ఈ ప్రిసిషన్ మెడిసిన్ అంటే జెనెటిక్ టెస్టింగ్ ద్వారా వాళ్ళకి ఏదైనా జెనెటిక్ మ్యుటేషన్ ఉంటే దానికి తగ్గట్టు మందులు ఇవ్వడం జరుగుతుంది. సో జెనెటిక్ ఎవాల్యుయేషన్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది లంగ్ క్యాన్సర్లో అత్యధికంగా వాడుతున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంకో క్యాన్సర్, దాంట్లో కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది అందుబాటులో ఉంది. దాంట్లో HER2 అని ఇట్లా టెస్టింగ్ చేసేసి దానికి తగ్గట్టు మందులు వాడుతున్నాం. పేగు క్యాన్సర్ కూడా వాడుతున్నాం. ఇలా ఆల్మోస్ట్ మనం చూస్తుంటే కామన్గా వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువ యూసేజ్లో ఈ జెనెటిక్ ఎవాల్యుయేషన్ కానీ దానికి సంబంధించి టార్గెటెడ్ థెరపీస్ కానీ వాడుతున్నాం. అంటే ఇప్పుడు మీరు టార్గెటెడ్ థెరపీ అన్నారు కదా, అంటే దీన్ని ఎలా వాడతారు ఇందులో? సో మనము టార్గెటెడ్ థెరపీ అంటే మనం ఇప్పుడు ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అంటే మనం ఇందులో గుర్తించే జెనెటిక్ మ్యూటేషన్ని కరెక్ట్గా గుర్తించి ఆ మ్యూటేషన్ని ఆపడానికి ఇచ్చే మందుని టార్గెటెడ్ థెరపీ అంటాం. సో టార్గెటెడ్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్లో ఒక విధానం. సో టార్గెటెడ్ థెరపీ కొత్తగా వచ్చింది ఏం కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 25 years నుంచి CML అనే జబ్బుకి ఇమాటినిబ్ అనేది వాడుతున్నాం. సో అందులో ఒక రకమైన టార్గెటెడ్ థెరపీ సింపుల్ ట్యాబ్లెట్ అనమాట. అది వచ్చే కంటే ముందు దానికి జబ్బుకి CMLకి నయం అనేది లేకుండే. సో దానికి మందులు ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంత పద్ధతిలో వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీతోని ఇమాటినిబ్ కానీ డసాటినిబ్ అనే ట్యాబ్లెట్లు రావడంతో CML అనే జబ్బు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ బీపీ, షుగర్ కంటే కామన్గా క్రానిక్ డిసీజ్ లాగా అయిపోయింది. సో ఈ మందులతోని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ CML అనే పేషెంట్స్కి వాళ్ళకి నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ టార్గెటెడ్ థెరపీ ఏదైతే ఉందో ఇది ఏ క్యాన్సర్స్ వాళ్ళకి మీరు ఈ టార్గెటెడ్ థెరపీ చేస్తారు, లేదంటే అన్ని రకాల క్యాన్సర్ల వాళ్ళకి టార్గెటెడ్ థెరపీ చేయడం జరుగుతుందా? ప్రస్తుతానికి టార్గెటెడ్ థెరపీ అండ్ ప్రెసిషన్ ఆంకాలజీ అనేది ఎవాల్వింగ్ ఫీల్డ్ అండి. అంటే మేము 6 నెలల క్రితం చేస్తున్నది ఇవాళ లేదు. సో ఎవ్రీ 6 months మనకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని క్యాన్సర్స్కి అయితే 3 months కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో మనం దీన్ని కరెక్ట్గా ఏ క్యాన్సర్ని అయితే మనం గుర్తిస్తున్నామో, మీరు అడిగారు ఏ క్యాన్సర్స్లో కామన్గా వాడతారు అనేది, లంగ్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ లైక్ కోలాన్ క్యాన్సర్ అంటాము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్లో కామన్గా ఈ టార్గెటెడ్ థెరపీ అనేది ఎక్కువగా యూసేజ్లో వచ్చింది. సో ఇది కాకుండా వేరే కొన్ని క్యాన్సర్స్లో కూడా ఏవైతే మనం కామన్గా కీమోథెరపీ కానీ మందులు వాటికైతే లేవో వాటికి కూడా ఈ టార్గెటెడ్ థెరపీ కానీ ఏదైనా పనిచేస్తుందని చూడడానికి మనం జెనెటిక్ రిస్క్ అసెస్మెంట్, జీన్ ప్రొఫైలింగ్ అంటాము, జీన్ టెస్టింగ్ అది కూడా చేసి చూస్తున్నాం. సో ఇది ఎవాల్వింగ్ ఫీల్డ్. సో ఇవాళ మాట్లాడింది ప్రాబ్లీ మళ్ళీ 6 months తర్వాత ఇదే ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. వీ మే బీ ఈవెన్ అప్గ్రేడింగ్. సో ఇది ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఫీల్డ్ కాబట్టి మనం ఏ పేషెంట్కి వచ్చిన వాళ్ళకి ఆ రోజు డేట్లో మనకి ఏదైతే అవైలబుల్ ఉందో చూసుకొని వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఈ టార్గెటెడ్ థెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎందుకంటే వచ్చే పేషెంట్లు రకరకాల డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కదా, మీరేం చెప్తారు? సో నేను చెప్పింది టార్గెటెడ్ థెరపీకి కీమోథెరపీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కీమోథెరపీ ఇవ్వడంతో మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం అధికంగా ఉంటాయి. ఎందుకు అనేది నేను చెప్పాను ఆల్రెడీ. మనకు నార్మల్ సెల్స్కి దీని ఎఫెక్ట్స్ తాకడంతో మనకు కీమోథెరపీ ఇవ్వడంతో మనకు వచ్చే ఇబ్బందులు అధికంగా ఉంటాయి. టార్గెటెడ్ థెరపీ అనేసరికి మనం ఇచ్చేది కరెక్ట్గా గురి చూసిస్తున్నాం. అంటే ఏ జీన్ అయితే చెడిపోయిందో, ఏదైతే మ్యూటేషన్ ఉందో దానికి సంబంధించే ఇస్తున్నాం. సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్గా ఉంటాయి. వెరీ రేర్లీ మేము చూసేది దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ టాలరబుల్. కొంచెంమందికి బీపీ పెరగడం కానీ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి విచ్ ఆర్ ఈజీలీ మేనేజబుల్. సో కీమోథెరపీతో పోలిస్తే టార్గెటెడ్ థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ డాక్టర్, ఇమ్యూనోథెరపీ అని కూడా అంటుంటారు కదా, అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ ఇస్తుంటారు మీరు? ఇమ్యూనోథెరపీ అనేది క్యాన్సర్ చికిత్సలో ఇప్పుడు ఎక్కువగా అయితే యూస్ చేసేది మనము అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో యూస్ చేస్తున్నాము. కొన్ని రకాల క్యాన్సర్లు లైక్ మనకు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కానీ ఈ రకమైన క్యాన్సర్లో ఈవెన్ అర్లీ స్టేజెస్లో కూడా యూస్ చేయడానికి ఇండికేషన్స్ వస్తున్నాయి. సో మనం యూస్ చేసేది ఎక్కువ ఇమ్యూనోథెరపీ అనేది అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. ఇమ్యూనోథెరపీ అంటే మనం ఏం చేస్తామంటే అందులో ఇచ్చే మందు మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ని యాక్టివ్ చేస్తుంది అనమాట. ఆ లోపల ఉన్న బ్లాకేట్ తీసేసి ఆ ఇమ్యూన్ సెల్స్ వెళ్ళి మన క్యాన్సర్ని చంపడం అనమాట. సో మన ఓన్ వైట్ సెల్స్, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని క్యాన్సర్ మీద అటాక్ చేయడానికి ట్రైన్ చేయడం అనమాట.
సో ఇమ్యూనోథెరపీతోని మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డిఫరెంట్ సెట్ ఉంటాయి. మనకు టార్గెటెడ్ థెరపీ వేరు, మళ్ళీ ఇమ్యూనోథెరపీ వేరు. ఇమ్యూనోథెరపీతో మనం ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి మనము ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చాలా వరకు ఇది కూడా ఇమ్యూనోథెరపీ కూడా సేఫ్, ఎందుకంటే మనకు మన ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని మనము శాంతించడానికి ఇచ్చే మందులు ఇస్తే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇమ్యూనోథెరపీ గురించి చెప్తున్నారంటే క్యాన్సర్ని నయం చేయడంలో ఈ ఇమ్యూనోథెరపీ పాత్ర ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఇమ్యూనోథెరపీతో క్యాన్సర్ నయం చేయొచ్చా అనేది యూజువల్గా అడ్వాన్స్ స్టేజ్లో తక్కువ అండి. మనం చాలా వరకు కంట్రోల్ చేయడం అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ సర్వైవర్స్ అనేది ఒక 20% to 25% మనకు ఇమ్యూనోథెరపీ వాడడంతో ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీ ఇవ్వగానే క్యాన్సర్ నయం అయిపోతుంది అనేది కాదు. సో కొంచెం మందికి కొన్ని క్యాన్సర్స్లో మేము చూసేది వీసీ ఎక్సలెంట్ రెస్పాన్సెస్. అయితే మనం అప్పుడు ట్రీట్మెంట్ కీమోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ అన్ని ఇచ్చిన తర్వాత మనకు ఎగ్జాస్టెడ్ అయిపోయి ఉంటాం, మనం ఆప్షన్స్ ఏముండవు. ఆ ఇండికేషన్స్లో కొన్నిసార్లు ఇమ్యూనోథెరపీ వాడాల్సి వస్తుంది. కొన్ని క్యాన్సర్స్లో లైక్ లంగ్ క్యాన్సర్ మాకు టెస్టింగ్లోనే తెలిసింది వీళ్ళకి ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తుంది అనేది. వాళ్ళకి అప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్తే మాకు రిజల్ట్ చాలా బాగుంటుంది. అంటే పేషెంట్స్కి మేము ఎప్పుడు స్కాన్ చేసినా జబ్బు అనేది కనపడకుండా లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది ఇమ్యూనోథెరపీతో ఉంటుంది. కానీ ఆ పర్సంటేజ్ పనిచేసేది అందరికి కాదు. సో పేషెంట్స్ అనుకుంటారంటే ఇమ్యూనోథెరపీ ఇచ్చేయండి సార్ మాకు క్యాన్సర్ నయం అయిపోతుంది కదా అని అంటే డబ్బులు పెట్టుకున్నా అది వినేది కేవలం 20-20% మందికి మాత్రమే. ఓకే డాక్టర్, అంటే జెనెటిక్ టెస్ట్ అని కూడా అంటుంటారు కదా, ఈ టెస్ట్ ఎలా చేస్తారు అసలు దాని గురించి చెప్తారు? ఈ ప్రిసిషన్ ఆంకాలజీలో ముఖ్యమైన మెయిన్ పాత్ర వహించేది ఈ మ్యూటేషన్ని ఐడెంటిఫై చేయడం. సో నేను చెప్పినట్టు సెల్లో జీన్ అనేది ఒక ఇంపార్టెంట్ మనకు పార్ట్. సో ఈ జీన్లో మనకు జరిగిన డ్యామేజెస్, సో జెనెటిక్ మ్యూటేషన్స్ కానీ ఇవి గుర్తించడానికి చేసే టెస్ట్ని జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అంటే మనకు మొత్తం హోల్ జీన్ని మొత్తం స్టడీ చేసి కూడా ఇప్పుడు మొత్తం రిజల్ట్ ఇస్తున్నారు. అంటే ఈ పేషెంట్కి ఈ జీన్స్ చెడిపోయాయి, దీంతో ఈయనకి ఈ రిస్క్ ఉండొచ్చు, లేదా ఈ క్యాన్సర్ ఈ మందుకి వినొచ్చు. ఇవన్నీ మనకు జెనెటిక్ టెస్టింగ్ ద్వారా తెలుస్తాయి. సో జెనెటిక్ టెస్టింగ్ చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి. చాలా వరకు చేసేది క్యాన్సర్లో మనం బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసిన తర్వాత వచ్చే పీస్ ఉంటుంది, క్యాన్సర్ టిష్యూ తీస్తాం, అది మనకు పారాఫిన్ టిష్యూ అంటాం. అది ఆ పీస్ మీద మేము శాంపుల్ తీసి దాన్ని జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాం. సో మనకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటాము. ఇది మనకు కొన్ని జెనెటిక్ ల్యాబ్స్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, మళ్ళీ కొన్ని టెస్ట్లకు మనకి ఈవెన్ బయటికి కూడా వెళ్తాయి. సో ఈ శాంపుల్స్ మీద జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ద్వారా ఇస్తారు. సో ఆ రిపోర్ట్ని మళ్ళీ మనము జెనెటిక్ కౌన్సిలర్ ఉంటారు, మళ్ళీ మన మాలిక్యులర్ ఆంకాలజిస్ట్ అని ఉంటారు. సో వీళ్ళతో పాటు చూసుకొని ఈ మందు ఏమైనా పని చేస్తుందా వీళ్ళకి, దీనికి సంబంధించి ఇంకేమన్నా వాడొచ్చా అనేది చూసుకొని నిర్ణయం తీసుకొని అది పేషెంట్కి అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే ఈ ప్రిసిషన్ ఆంకాలజీ థెరపీ అనేది అంటే ఏ స్టేజ్ క్యాన్సర్లో మీరు దీన్ని వాడడం జరుగుతుంది? సో ప్రస్తుతానికి ఎక్కువగా మేము వాడుతున్నది క్యాన్సర్ తెలిసిన తర్వాత లేదా అడ్వాన్స్ స్టేజ్లో ఎక్కువగా వాడుతున్నాం దీన్ని. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు యూజువల్గా చాలామందికి ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి సర్జరీ చేసేసి నయం చేయడము, లేదా కొంచెంమందికి రేడియేషన్ ఇచ్చేసి నయం చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ వచ్చేసరికి ఏదైతే స్టేజ్లో మేము కీమోథెరపీ ఇవ్వాలో ఆ స్టేజ్లో ఎక్కువగా పేషెంట్స్ ఇది వాడడానికి చూస్తున్నారు. కానీ ప్రిసిషన్ ఆంకాలజీ అనేది ఇంకా ముందే వాడచ్చు. అంటే పేషెంట్ మనకు నార్మల్ స్క్రీనింగ్ అంటాం, అంటే నార్మల్ పర్సన్కి కూడా వాళ్ళ క్యాన్సర్ రిస్క్ ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ ప్రిసిషన్ ఆంకాలజీ వాడచ్చు. అంటే నార్మల్ పర్సన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నా, మనకు హై రిస్క్ ఫ్యామిలీస్ అంటాం, అంటే కొంచెంమంది ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ ఒక 2-3 రావడము, వీళ్ళకి మనం ముందే గుర్తించడం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కాదు, ముందే ఐడెంటిఫై చేయడం. దీన్ని హై రిస్క్ స్క్రీనింగ్ అంటాం. దీంట్లో కూడా మనము ఈ జెనెటిక్ టెస్టింగ్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్కి క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాళ్ళకు కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసేసి ఇంకా ఏమైనా జీన్స్ ఎఫెక్ట్ అయ్యాయా, వేరే ఇంకేదన్నా భాగాలకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా, అది కూడా గుర్తించడానికి ఈ జెనెటిక్ టెస్టింగ్ వాడతాం. అలా గుర్తించడంతో ఏంటంటే మనం వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఇంకా వేరే క్యాన్సర్స్ రాకుండా కాపాడడం అనేది, వచ్చిందాన్ని ఎలాగో ట్రీట్ చేస్తాం, మళ్ళీ ముందు వాళ్ళకి డ్యామేజ్ జరగకుండా చూసుకోవడం. అండ్ లాస్ట్ మనకు పేషెంట్ ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి వేరే వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత ఇంకా కీమోథెరపీ కానీ అడ్వాన్స్ స్టేజెస్లో ఉంది ఇవి చేయాలన్నప్పుడు వాళ్ళకి కూడా ఇది వాడతాం. వాళ్ళకి మెయిన్ వాడేది ఏంటంటే ఇంకేదన్నా మందులు వాడొచ్చా, మనం వీళ్ళకి బెటర్ రిజల్ట్ రానికి ఏదన్నా ఇంకా టార్గెటెడ్ థెరపీ పెట్టొచ్చా, ఇవన్నీ యూస్ చేయడానికి ఈ టెస్టింగ్ వాడతాం. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కీమోథెరపీ గురించి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎక్కువగా వింటుంటాం కదా, అంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? కీమోథెరపీ అనేది అన్ని క్యాన్సర్స్లో వాడమండి. సో ఇట్ డిపెండ్స్, అగైన్ మనం చెప్పినట్టు కొన్ని రకాల క్యాన్సర్స్కి స్టేజ్ బట్టి దాని రకం బట్టి మన కీమోథెరపీ కానీ ఏ రకమైన మందులు ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం.
సో కీమోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది ఇంకా మనం క్యాన్సర్ బట్టి ఆ పేషెంట్ బట్టి డిసైడ్ చేయడం అండ్ ట్రీట్ చేసే డాక్టర్ గారు డిసైడ్ చేయాలి. సో కీమోథెరపీ ఈ క్యాన్సర్కి అవసరం పడుతుంది, దీనికి అవసరం పడదు అనేది ఉండదు. చాలా వరకు మేము చూసేది ఏంటంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో అంటే వెరీ ఎర్లీ స్టేజ్ T1 T2 అలా ఉన్నాయనుకోండి, వాటికి అవసరం పడదు. కొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిలో మెయిన్ వాడేది ఓన్లీ కీమోథెరపీ, దాంట్లో సర్జరీ కానీ వేరే ఏం పనిచే కాబట్టి దాంట్లో ఓన్లీ కీమోథెరపీ వేయాలి. సో కీమోథెరపీ రోల్ అనేది ఇంకా మనకు ఇంటిగ్రల్ పార్ట్ అంటాం అనమాట. అంటే సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అన్నీ కలిపే హోల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. ఓకే డాక్టర్, అంటే కీమోథెరపీ అంటే రకరకాల డౌట్స్ వస్తాయి, టెన్షన్ పడుతుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. ఇది చాలా మందిలో ఉన్న అపోహ అని అనుకోవచ్చా, లేదంటే మీరేం చెప్తారు? మీరు అనేది వాస్తవమే. ప్రాబ్లీ లాస్ట్ 10-15 ఇయర్స్లో చూడడం నుంచి అయితే కీమోథెరపీ అంటే మొదలు ఇంకా భయపడేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ స్టిల్ ఇంకా ఆ ఫియర్ అయితే ఉంది. చాలా వరకు ఏంటంటే కంపారిజన్స్తోనే పేషెంట్స్ ఏం చేస్తారంటే, అయ్యో సార్ మా బంధువులకి ఎవరికో కీమోథెరపీ ఇచ్చారు 10 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం, చాలా ఇబ్బంది అయింది, దానివల్ల మేము తీసుకోము అనేది ఇంకా చూస్తూ ఉన్నాం. సో కీమోథెరపీతో ఇబ్బంది అవుతుందా అనేది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సో కీమోథెరపీతో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనం ఇచ్చే మందు బట్టి ఉంటుంది. సో ఒకరికి వచ్చింది కదా అని చెప్పి అందరికీ అదే సైడ్ ఎఫెక్ట్స్ రాదు. సో ప్రతి మనిషిది జెనెటిక్ మేకప్ అనేది డిఫరెంట్. సో కొంచెమంది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి, కొంచెమందికి అసలు ఏమీ రాదు. సో మెజారిటీ మేము చూసేది ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పాపులేషన్ 5% ఆర్ లెస్ ఉంటారు. 95% టాలరేట్ మంచిగా చేస్తారు. సో కీమోథెరపీ అనేది అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి, అనవసరంగా ఎవరు కీమోథెరపీ ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయడు. సో కీమోథెరపీ అవసరం పడుతుంది అని చెప్పినప్పుడు మనం దాన్ని +-2 చూసుకొని మీకు ఏ బెస్ట్ మెడిసిన్ అనేది డాక్టర్ గారు చూస్ చేస్తారు. అండ్ ఒకవేళ అదృష్టం బాగుండి మనకి కొత్త రకమైన మందులు ఏదన్నా వాడొచ్చా, టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ వాడితే మనకు ఆ కీమోథెరపీ గురించి దాని నుంచి వచ్చే భయాలు కూడా తగ్గించుకోవచ్చు. అంటే డాక్టర్, ఇప్పుడు ఎనీ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో క్యూర్ అయిన తర్వాత అంటే క్యాన్సర్ మళ్ళీ వస్తుంది అని కూడా చెప్తుంటారు కొన్ని కేసెస్లో. అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అగైన్ ఇది తిరిగి వచ్చే ఛాన్స్ అనేది మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో కూడా తిరిగి వస్తుందా అని అంటే క్యాన్సర్ తిరిగి రానికి దానికి రూల్ ఏం లేదు, తిరిగి రావద్దు అనేది. కొంచెమంది 3rd స్టేజ్ 4th స్టేజ్ కూడా కంట్రోల్ అయిపోయి లాంగ్ టర్మ్ సర్వైవర్స్ ఉంటారు. కొంచెమంది ఈవెన్ ఫస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళు కూడా అర్లీగా తిరిగి వస్తుంది. అంటే ఇదంతా వచ్చేది క్యాన్సర్ ఒక బయాలజీ వల్ల. దాని నిదానంగా పెరిగే స్వభావమా, అగ్రెసివ్గా పోయే స్వభావమా అంటే ఇదంతా జెనెటిక్ మేకప్ మీద ఉంటుంది. సో ఇప్పుడు అంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం ముందే గుర్తించలేం. అది గుర్తించడానికి వాడే టెస్టే ఈ జెనెటిక్ టెస్టింగ్. సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ కూడా మనకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ 95% to 98% క్యూర్ అవుతాయి. 2-5% అనే పాపులేషన్ ఎవరు అనేది గుర్తించడానికి మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ వాడుతూ ఉంటాం. మెజారిటీ అయితే ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ నయం అవుతాయి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు నయమైపోయిన తర్వాత అంటే ఎప్పుడెప్పుడు ఈ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది? అంటే కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు కొంతమంది. అంటే మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు వన్స్ తగ్గిన తర్వాత? సో క్యాన్సర్ మనం ట్రీట్మెంట్ సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఏది ఇచ్చిన తర్వాత కూడా మనం స్టేజ్ బట్టి వాళ్ళ పేషెంట్కి ఫాలోఅప్ అనేది ఒకటి డిటర్మైన్ చేస్తాం. అంటే వాళ్ళ క్యాన్సర్ బట్టి మేము ఒక ప్రోటోకాల్ ఇలా రావాలండి అని చెప్తాం. సో రావాలా వద్దా అనేది కొంచెం మందికి డౌట్ ఉంటుంది, మళ్ళీ హాస్పిటల్ ఎందుకు పోవాలి, అయిపోయింది కదా ట్రీట్మెంట్ అనేది. సో చాలా వరకు చూసేది ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్, మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అవన్నీ రికవర్ అయ్యారా లేదా చూడడానికి ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చూస్తాము. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనకి ఫస్ట్ 2 ఇయర్స్లో క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా అధికంగా ఉంటుంది. ప్రతి పేషెంట్కి ఫస్ట్ 2 ఇయర్స్ మేము ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి చూస్తాం. వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళ హిస్టరీ ప్రకారం ఏమైనా టెస్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటాం. 2 ఏళ్ళు దాటిన తర్వాత అనేది మనం ఇంకా ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది తిరిగి వచ్చేది. సో వాళ్ళకి 6 మంత్స్కి ఒకసారి చూస్తాం. వన్స్ దే క్రాస్ 5 ఇయర్స్ పేషెంట్స్ మర్చిపోతారు, మేము మర్చిపోతాం. సో దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి నార్మల్. ఓకే డాక్టర్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ప్రిసిషన్ ఆంకాలజీ థెరపీ అనేది ఖర్చుతో కూడుకున్న పని. బేసిక్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ భావిస్తుంటారు కదా. ఇప్పుడు ఈ థెరపీ గురించి ఏం చెప్తారు? ప్రిసిషన్ ఆంకాలజీలో మెయిన్ మనం వాడేది ఎక్కువగా జెనెటిక్ టెస్టింగ్. మేము 5 years బ్యాక్ చూసిన టెస్ట్ కాస్ట్కి ఇప్పటికి చాలా కాస్ట్ తగ్గిందండి. ప్రస్తుతం చాలా వరకు కాస్ట్ ల్యాబ్స్ ఎక్కువైపోయి మనకు కాంపిటీషన్తో మేము ముందు 1 lakh 1.5 lakh ఉన్న టెస్ట్ ఇప్పుడు 10-20,000కి వస్తున్నాయి. స్టిల్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ కామన్ పీపుల్ అండ్ కామన్ మనకు గవర్నమెంట్లో కానీ మిషన్లో ఇవి ఇంకా అవైలబుల్ లేవు. ఈ టెస్ట్ ఇంకా రాను ఇంకా కాస్ట్ తగ్గొచ్చు. సో ప్రస్తుతానికి అందుబాటు ధరలో అంటే మనం ఒక 10-20,000లో బేసిక్ టెస్ట్ ఆఫర్ చేయగలుగుతాం. హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది అది మనకు అరౌండ్ 1.5-2 lakhsకి వస్తుంది. సో దీంతోపాటు వచ్చే మందులు కూడా మనకు కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. కొన్ని వేలల్లో ఉంటాయి, కొన్ని లక్షలలో ఉంటాయి. అవసరమైన మందు బట్టి మనం డిసైడ్ చేస్తాం.
ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో, మీరు ట్రీట్ చేసిన కేసెస్లో అంటే జీన్స్ పరంగా క్యాన్సర్ అటాక్ అయిన కేసెస్ ఎక్కువగా చూసారా, లేదంటే నార్మల్ కేసెస్ని మీరు ఎక్కువ చూడడం జరిగిందా? మనం ఈ టెస్ట్ అధికంగా చేస్తే అధికంగా గుర్తిస్తాం. సో ఈ టెస్ట్ అనేది మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని క్యాన్సర్స్లో జెనెటిక్ టెస్టింగ్ అనేది కామన్గా వాడతాం. ఎలా అయితే లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ దీంట్లో అధికంగా వాడుతున్నాం కాబట్టి రిజల్ట్ కూడా వీటిలో కొంచెం బెటర్గా అవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్కి ఇంకా మనకు ఈ టెస్ట్ అప్రూవ్ కాలేదు, అంటే మనం వాడిన వాటికి ఏ మందులు వాడాలి అనేది ఇంకా రాలేదు మన దగ్గర. సో వాటికి మనం యూజ్ చేయలేం. సో వాళ్ళకి ఎక్కువగా స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటాం, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే కీమోథెరపీ కానీ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఇస్తాం. ఈ జెనెటిక్ టెస్టింగ్ అవైలబుల్ ఉండి వీళ్ళకి మందు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి అది ఇస్తాం. సో పేషెంట్ బట్టి వాళ్ళ క్యాన్సర్ బట్టి డిసైడ్ చేయడం అనేది రైట్ థింగ్. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఈ ప్రిసిషన్ ఆంకాలజీ థెరపీ ఏదైతే ఉందో ఇది ఒక పేషెంట్కి మీరు చేస్తున్నప్పుడు, అంటే వేరే అనారోగ్య సమస్యలు ఉన్న టైంలో మీరు ఎలా డీల్ చేస్తారు ఈ థెరపీని? ఈ ప్రిసిషన్ ఆంకాలజీ అనేది నేను చెప్పినట్టు జెనెటిక్ ఎవాల్యుయేషన్ మీద ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం ఒట్టి క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ దీంతో వచ్చే మనకు అందరికీ తెలుసు జీన్స్తోనే అన్ని జబ్బులు వస్తాయి. లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ కూడా రావచ్చు. సో మా కొలీగ్స్ వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఇంకా అందుబాటులోకి మొత్తం రాలే కాబట్టి అది యూజ్ చేయలేకపోతున్నారు, కానీ రాబోయే రోజుల్లో ప్రాబ్లీ ఈ జెనెటిక్ టెస్టింగ్తో వాళ్ళకి ముందుగానే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు అని గుర్తించి జాగ్రత్తలు కూడా చెప్పే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి ఇవాళకైతే ఎక్కువ క్యాన్సర్లో ఈ జెనెటిక్ టెస్టింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఈ ప్రిసిషన్ థెరపీతో మనకి సైడ్ ఎఫెక్ట్ అయితే తక్కువగా ఉండే అవకాశమే ఉందంటారా? యా, డెఫినెట్లీ మన కంపేర్ టు కీమోథెరపీ మనం ఈ ప్రిసిషన్ థెరపీ, ప్రిసిషన్ ఆంకాలజీలో ఇచ్చే టార్గెటెడ్ థెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో మనం ఇందులో వాడే మందు బట్టి ఉంటుంది. సో డెఫినెట్లీ మనం ఇచ్చే మందు అప్పుడు మనకి ఈ మెడిసిన్కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని ముందుగానే వాళ్ళకి పేషెంట్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఈ టార్గెటెడ్ థెరపీ వాడినప్పుడు కీమోథెరపీ మీద చాలా తక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు రకరకాల థెరపీస్ వచ్చాయి, అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విధానాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే క్యాన్సర్ సోకిన తర్వాత ఇలా ట్రీట్మెంట్స్ తీసుకున్న ఒక పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మీరేం చెప్తారు? సో క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత చాలా వరకు మేము చూసేది ఫస్ట్ ఒక 1-2 వీక్స్ కొంచెం డౌన్ ఉంటారు పేషెంట్స్. దాని తర్వాత వాళ్ళు దాన్ని ఎలా పోరాడాలనేది చాలామంది దే హ్యావ్ ఎ ఫైటింగ్ స్పిరిట్. సో మనం యూజువల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మేము యూజువల్గా పేషెంట్కి నార్మల్గా ఉండాలని చెప్తాం. ఎందుకంటే మనం పేషెంట్ రోల్ తీసుకుంటే సిక్ కావడము, అయ్యో ఇదైందా అదైందా అనుకుంటారు. సో నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, డైట్ నార్మల్గా తీసుకోవడము, ఒకవేళ ఏమైనా ముందు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండుంటే అది ఆపడం మంచిది. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. సో స్మోకింగ్ అండ్ టొబాకో డెఫినెట్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్, సో అది డెఫినెట్గా ఆపాలి. ఆల్కహాల్ కూడా మనకు తీసుకోవడం మంచిది కాదు. ఇవి కాకుండా కొన్ని మనకు పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, పెస్టిసైడ్స్ ఉన్న దగ్గర కొంచెం తగ్గించుకుంటే మంచిది. అండ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇస్ అడాప్టింగ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో ఎక్కువ మనకు న్యాచురల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇంట్లో వండుకునేది ఎక్కువగా తినడము, ట్రై టు అవాయిడ్ మన ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ స్వీట్నర్స్. సో ఎంతవరకు మనము న్యాచురల్గా ఉంటే వెనుకటి పద్ధతిలో బతికితే ప్రాబ్లం మన రిస్క్ తగ్గుతూ ఉంటుంది. సో ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్, కానీ వాళ్ళు వీలైనంత వరకు నార్మల్ లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటే మంచిది. ఓకే డాక్టర్, అంటే యశోద హాస్పిటల్స్లో ఇంకా ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ స్పెషల్లీ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి మీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? సో యశోద హాస్పిటల్లో చేసేది మెయిన్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనకు ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది. అందులో మేము కొత్తగా ఇప్పుడు ఈ జెనెటిక్ విభాగాన్ని కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇందులో మనకు జెనెటిసిస్ అంటాం, ఏదైతే మనకు క్యాన్సర్ రిస్క్ ఐడెంటిఫై చేయడము, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేయడము, నెక్స్ట్ స్క్రీనింగ్ అనేది, దెన్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హై రిస్క్ స్క్రీనింగ్ చేయడము. సో ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు మాలిక్యులర్ ఆంకాలజీ అంటాం, అంటే ఈ వచ్చిన జెనెటిక్ టెస్ట్ రిపోర్ట్స్ని మనం పేషెంట్స్కి ఎలా ప్రజెంట్ చేసేసి వాళ్ళకి ఏం మందులు ఇస్తే బాగుంటుంది అనేది చూడడము. సో దీంతో కాకుండా మనకు రేడియేషన్లో మనకు అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్, ఇప్పుడు యశోదాలో కొత్తగా మాకు హైటెక్ సిటీలో యశోదాలో ఎంఆర్ లీనాక్ అంటాం. సో మోస్ట్ అడ్వాన్స్డ్ రేడియేషన్ మిషన్ ఇన్ ఏషియా అది వచ్చింది. సో ట్రీట్మెంట్ పరిగణంగా పేషెంట్కి ఇవ్వడానికి మోర్ ప్రిసిషన్, అంటే గురి చూసి కరెక్ట్గా క్యాన్సర్ ఎక్కడ ఉందో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేసి పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేయాలనేది మా లక్ష్యం. ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద క్యాన్సర్ పేషెంట్. సో ఈచ్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. సో టైలర్ బేస్డ్ థెరపీ ఇవ్వడం అనేది ఆలోచన. ఓకే డాక్టర్, అంటే మీరు ఒక సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్గా ఎన్నో కేసెస్ని డీల్ చేసి ఉంటారు. బేసిక్గా క్యాన్సర్ అటాక్ అయిందనగానే చాలా లో అయిపోతుంటారు.
సో మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంటారు మీ తరఫు నుంచి పేషెంట్స్కి, చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో క్యాన్సర్ వచ్చినప్పుడు మనం చాలా వరకు బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా కూడా చాలా వరకు మేము చూసేది పేషెంట్స్ అయ్యో సార్ థైరాయిడ్ కూడా వచ్చిందా అని అంటారు. సో అలానే చాలా వరకు క్యాన్సర్ది కూడా అలానే ఉంది. సో నయమయ్యే పేషెంట్స్ కూడా ఉన్నారు. అందరికీ నయం అవుతుందా అనేది మీరు ఓపెన్ డిస్కషన్ అగైన్. సో కొంచెంమందికి నయం అవుతుంది, కొంచెంమందికి కంట్రోల్ అవుతుంది, కొంచెంమందికి నయం కాకపోవచ్చు. మనం ఎక్కడున్నదనేది చూసుకొని ధైర్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో చాలా వరకు క్యాన్సర్ నా దగ్గర లేటెస్ట్ పేషెంట్ ఐ థింక్ 84 years ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అనేది ఆలోచన ఉండే. సో ఆ పేషెంట్కి లింఫోమా అంటాం. సో ఇట్స్ క్యూరబుల్ క్యాన్సర్. ఆ ఏజ్లో చేయాలా వద్దా అనేది వాళ్ళకి అనుమానం ఉండే. సో వాళ్ళు నమ్మకంతో ముందుకొచ్చారు. కీమోథెరపీ అని అంటే భయపడ్డారు ఫస్ట్. ఒక సైకిల్ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ తగ్గిన తర్వాత వాళ్ళే ముందుకు వచ్చి ట్రీట్మెంట్ కంప్లీట్ చేశారు. సో ఇవాళనే స్కాన్ చేసాము, క్యాన్సర్ కూడా నయమైంది, మనకు పెట్ స్కాన్లో ఎక్కడ జబ్బు లేదని వచ్చింది. సో ఇవన్నీ పేషెంట్స్కి అపోహలు పోవాలి ఫస్ట్. అండ్ చాలా వరకు వాళ్ళకి ట్రీట్ చేసే డాక్టర్ గారితో ఓపెన్ డిస్కషన్ ఉంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ మనము తీసుకొని ముందుకు వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాలి. మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంది. సో ట్రీట్మెంట్ ఉంది, నయం అవుతుందని డాక్టర్ గారు చెప్పినప్పుడు ముందుకు పోవాలి. ట్రీట్మెంట్ కొన్నిటికి డెఫినెట్లీ మనం యాక్సెప్ట్ చేయాలి, అన్నిటినీ నయం చేయలేము. నయం చేయలేమండి అన్నప్పుడు దానికి తగ్గట్టు ఏంటి ట్రీట్మెంట్ అనేది కూడా వీ టు టేక్ ఒపీనియన్ అండ్ గో. బట్ ఓవరాల్ క్యాన్సర్ అనేది మనకు పార్ట్ అండ్ పార్సల్. మన దీంతో చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది, కేసెస్ పెరుగుతున్నాయి. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ఇట్ అండ్ చాలా వరకు నయం అవుతుంది మనం గుర్తించడంతో. ఓకే డాక్టర్, ప్రిసిషన్ ఆంకాలజీ థెరపీకి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు మా ప్రేక్షకులకు. అండ్ యశోద హాస్పిటల్స్లో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాల గురించి కూడా వివరించారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.